అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ 47. యాక్చువల్గా శ్రీతో చెప్పింది నిజమే. వాళ్ళ నాన్న మీద పగ పెంచుకొని పగ తీర్చుకోవడానికే శ్రీ వెంటపడింది. శ్రీ మనసులో స్థానం సంపాదించింది. శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని చంపాలి అనుకుంది. ఇక శ్రీ వచ్చే వరకు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసింది శ్రీజ. కానీ ఆ రోజు శ్రీ ఇంకా ఇంటికి రాలేదు. కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకొని శ్రీ నెంబర్కి డయల్ చేసింది. రింగ్ అవుతుందే కానీ లిఫ్ట్ చేయట్లేదు. నైట్ 10 అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదు శ్రీ. నేనసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను? పగతోనే వచ్చాను కానీ నన్ను ఆ పని చేయనివ్వడం లేదు నీ ప్రేమ. నేను నా పగతోనే నిన్ను ప్రేమలో పడేశాను. మీ నాన్నను చంపడానికే ఈ ఇంట్లోకి వచ్చాను. బట్ నీ ప్రేమ నన్ను మొత్తంగా మార్చేసింది. ఇన్నేళ్ల నా పగని కూడా మర్చిపోయేలా చేసింది నీ ప్రేమ. ఏం మాయ చేశావు శ్రీ? నా పగను కూడా మర్చిపోయి నీ ప్రేమలో మునిగేలా చేశావు. లవ్ యూ, లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ శ్రీ ఫోటోని మొబైల్లో చూస్తూ అనుకుంటూ ఉంది శ్రీజ. అతని జ్ఞాపకాలతో ఎప్పుడు నిద్రలోకి జారుకుందో. ఇక్కడ శ్రీ ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరి వస్తున్నాడు. అప్పటికే రాత్రి అయిపోయింది. దారిలో ఏదో కార్ ఆగి కనిపించడంతో కారేంటి రోడ్ మధ్యలో ఆపేశారు అనుకుంటూ కార్ ఆపి ఆగి ఉన్న కార్ దగ్గరికెళ్ళాడు శ్రీ. ఎవరా అని లోపలికి చూశాడు. స్టీరింగ్కి ఆనుకొని పడి ఉన్న హీరాని చూడగానే ఏమైంది దీనికి ఇలా పడి ఉంది? అయినా నాకెందుకులే, గాలికి పోయే కంపెనీ తగిలించుకోవడం ఎందుకు అని అక్కడి నుండి వెళ్ళి తన కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా రాత్రిపూట ఒక ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉండడం మంచిది కాదు అనిపించింది. తను ఏం చేసినా అదంతా సెకండరీ అనిపించింది ఆ క్షణం. ఎందుకంటే తను సేవ్ చేయకపోతే తనకి ఏదైనా అయితే ఆ గిల్ట్ ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది అని. ఇక వెంటనే వెనక్కి తిరిగి ఆమెను చేరి హీరాని చేతిలోకి తీసుకొని అతడి కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్ పై చల్లాడు. మెల్లగా స్పృహలోకి వచ్చింది హీరా. హలో, ఏమైంది అన్నాడు. కళ్ళు మెల్లగా పైకెత్తి శ్రీని చూసింది. శ్రీ, నువ్వా అనింది నీరసంగా. నేనే కానీ అసలేమైంది నీకు? ఇలా కళ్ళు తిరిగి పడిపోయావేంటి? ఏమో శ్రీ, నేను కారు నడుపుతుండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి కారు ఆపేశాను. మళ్ళీ దేనికైనా గుద్దితే కష్టమని. ఇక ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో తెలియలేదు. సరే, నీ అడ్రస్ చెప్పు, మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు. అయ్యో, నీకెందుకు శ్రీ శ్రమ, నేను ఎలాగోలా వెళ్తానులే అనింది. పర్వాలేదు, మళ్ళీ ఈ మధ్యలో దేనికైనా డాష్ ఇస్తే కష్టం. చెప్పు అంటుంటే చెప్పింది హీరా. ఆమె చెప్పిన అడ్రస్కి తిప్పాడు శ్రీ. హీరా ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఇక ఆమె చెప్పిన అడ్రస్ రానే వచ్చింది. దిగు అన్నాడు. వామ్మో, ఇప్పుడు నేను దిగి వెళ్ళిపోతే అతడిని ఇంట్లోకి రప్పించుకోవడం ఎలా అనుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి కాలు కింద పెట్టి దిగుతుండగా కళ్ళు తిరిగి పడిపోయింది హీరా. ఇక వెంటనే ఆమెను పడకుండా చేయి పట్టుకున్నాడు శ్రీ. వెంటనే ఆమెను చేరి ఏమైంది అన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి, మా ఇంట్లో వదిలి వెళ్ళవా అనింది రిక్వెస్ట్ చేస్తూ. సరే అని ఆమె చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్ అటువైపు అని చూపిస్తుంటే ఆమె బెడ్రూమ్కి తీసుకెళ్లాడు శ్రీ. అది హీరా గెస్ట్ హౌస్. ప్లాన్ చేసి అతని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళింది. బెడ్రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఇటు తిరగగానే బెడ్రూమ్ డోర్స్ క్లోజ్ అయ్యాయి. ఒక్కసారిగా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. బెడ్ మీద కాలు మీద కాలేసుకొని నిన్ను నా గెస్ట్ హౌస్కి రప్పించుకున్నాను చూసావా అంటూ కళ్ళెగరేసింది. ఆమె మాటలకి చిరాగ్గా చూస్తూ ఆర్ యు మ్యాడ్ అన్నాడు. ఎస్, ఐ యామ్ మ్యాడ్ ఆన్ యూ అనింది. ఓపెన్ ద డోర్, నేను వెళ్ళిపోతా. ఓపెన్ చెయ్యి అన్నాడు గట్టిగా. ఎందుకు అరుస్తున్నావు బేబీ? ఇప్పుడు మన ఇద్దరం నా గెస్ట్ హౌస్లో ఏకాంతంగా ఉన్నాం. నువ్వు నేను. నీకు నన్ను ఏం చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు. నేనేమి అబ్జెక్షన్ చెప్పను. ఏ అమ్మాయి అయినా ఇంత మంచి ఆఫర్ ఇస్తారా చెప్పు అంటున్న ఆమె మాటలకి చిరాకొస్తుంటే షడప్, ఓపెన్ ద డోర్ అని అరిచాడు. నువ్వు ఎంత అరిచి గీ పెట్టిన డోర్స్ ఓపెన్ అవ్వవు శ్రీ అంటూ అతడు షర్టు పట్టి దగ్గరికి లాక్కుంది. విసుగ్గా చూసి ఆమెను దూరం తోసి డోంట్ టచ్ మీ. నాకు నిన్ను పదే పదే టచ్ చేయాలనిపిస్తుంటే నువ్వేంటి డోంట్ టచ్ అంటావు? ప్లీజ్ శ్రీ, ఇద్దరం ఒకే వయసులో ఉన్నాం, పైగా టీనేజ్.
నువ్వు ఊ అంటే నీకు స్వర్గ సుఖాలను నేనందిస్తాను. ఒక అమ్మాయి వచ్చి ఇలా మాట్లాడితే ఎగిరి గంతేయాలి కానీ నువ్వేంటి అలా చిరాకు పడతావు అనింది హీరా. లాగిపెట్టి ఒక్కటిచ్చాడు. వెళ్ళి బెడ్ మీద పడింది. అయినా సరే లేచి అతని దగ్గరికెళ్ళి, చెప్పానుగా, నువ్వు తిట్టినా కొట్టినా ఆఖరికి చంపినా సరే నువ్వు కావాలి నాకు అనింది మత్తుగా. ఆమె మాటలకి ఛీ అని చిరాగ్గా పెట్టాడు ఫేస్ని. అతడు వేసుకున్న షర్ట్ మీద చెయ్యి వేసి బటన్స్ విప్పుతూ బాడీని తడుముతూ ఉంది. ఇంకో చేతో ఆమె టచ్ అతడికి కంపనంగా అనిపిస్తుంటే, నువ్వసలు ఆడపిల్లవేనా? కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇలా మగాడి మీద పడిపోతున్నావు అంటూ దూరం నెట్టాడు. ఆగు, నీ సంగతి చెబుతాను అనుకుంటూ ఆమె వేసుకున్న డ్రెస్ని తీస్తూ అతడి ముందుకు వస్తుంటే అసహ్యంగా చూస్తూ కళ్ళు పక్కకు తిప్పుకున్నాడు శ్రీ. అతడు బుగ్గలు పట్టి ఆమె వైపుకు తిప్పుకుంటూ చూడిటూ అనింది. దేశం మీద అమ్మాయిలు ఇంతలా దిగజారిపోయారని నిన్ను చూశాకే అర్థమవుతుంది. అంత కోరికగా ఉంటే బయట చాలామంది మగాళ్ళున్నారు. వాళ్లతో నీ సరదా తీర్చుకోవచ్చుగా. నా వెంటే ఎందుకు పడుతున్నావు అన్నాడు. అలా అయినా వదులుతుందేమోనని. వాళ్ళెవరూ నాకొద్దు శ్రీ. నాకు నువ్వు మాత్రమే కావాలి. నువ్విలా నన్ను అవాయిడ్ చేస్తుంటే నీ మీద కోరిక ఇంకా బలపడుతుంది అంటూనే ఆమె డ్రెస్ని విప్పి పక్కన పడేసింది. ఆమె బాడీ మీద ఇన్నర్ మాత్రమే ఉంది. ఇక శ్రీకి కోపం పీక్సుకుపోయి ఆమె పీక పట్టి బెడ్ మీదకి అదిమి, నీకు ఒకసారి చెబితే అర్థం కావట్లేదా? నేను శ్రీజని తప్ప ఇంకెవరిని ముట్టుకోదలుచుకోలేదు. ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావనుకో చంపి ఇక్కడే పాతేస్తా అంటున్న అతని మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఒక చేత్తో టేబుల్ డ్రాలో ఇంజెక్షన్ తీసి అతడికి ఇచ్చింది హీరా. ఏదో కుట్టినట్లు అనిపిస్తుంటే తల తిప్పి చూశాడు. ఏయ్, ఏం చేస్తున్నావే అన్నాడు. నీకు ఎలాగో నన్ను చూస్తుంటే మూడ్ రావట్లేదుగా. ఈ విధంగానైనా ఫీలింగ్స్ వస్తాయని డ్రగ్ ఇచ్చాను. నీతో ఫిజికల్గా కలిస్తే మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చుగా. సో అందుకనే ఇలా చేశాను అంటున్న హీరా మాటలకి ఇంత దరిద్రంగా ఉంటారా ఆడపిల్లలు అనిపించింది శ్రీకి. ఆ క్షణం ఆమె చెయ్యి తోసేలోపే ఆ ఇంజెక్షన్లో ఉన్న డ్రగ్ మొత్తం అతడి బాడీలోకి వెళ్ళిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొంతసేపటికి అతడి బాడీలో చేంజెస్ వస్తున్నాయి. బ్రెయిన్ అంతా పిచ్చిగా మారిపోతుంది. ఎదురుగా సెమీ న్యూడ్గా కనిపిస్తున్న హీరా కనిపిస్తుంటే కోరికలు ఇంకా బలపడుతున్నాయి. ఆ మత్తులో శ్రీజకి అన్యాయం చేస్తానేమోనని అనిపించింది శ్రీకి. ఆమెను చూసి తల విదిల్చుకొని, డోర్ ఓపెన్ చేస్తావా చంపి పారేనా అంటూ ఆమె పీకని నొక్కుతుంటే ఊపిరాడక సతమతమవుతుంది. డోర్ ఓపెన్ చెయ్యవే అంటూ ఇంకా గట్టిగా నొక్కుతున్నాడు. ఇంకో క్షణం అలాగే ఉంటే ప్రాణం పోతుంది అనగా తీస్తాను అంటూ అతని చెయ్యి మీద చేయి పెట్టి వెనక్కి తోస్తూ సైగ చేస్తుంటే వదిలాడు శ్రీ. ఇక వెంటనే డోర్ ఓపెన్ చేసింది. ఆమె పీక వదిలి అక్కడి నుండి తూగుతూ వెళ్ళాడు. ఇక్కడ హీరా గొంతు మీద చెయ్యి పెట్టుకొని దగ్గుతూ ఇంకొక క్షణం ఉంటే చచ్చేదాన్ని అనుకుంటూ ఇంకా సర్దుకొని శ్వాసకి అవస్థ పడుతూ ఉంది. శ్రీ అక్కడి నుండి ఇంటికి ఎలా వెళ్ళాడో కూడా తెలియకుండా వెళ్ళాడు. ఇంటికి చేరుకొని డైరెక్ట్గా శ్రీజ గదిలోకి వెళ్ళాడు. శ్రీజ ఆదమరిచి డీప్ స్లీప్లో ఉన్న ఆమెను చూడగానే ఆమె డ్రెస్ చెదిరి నడుము కనిపిస్తుంటే ఇంకా అతడి ఫీలింగ్స్ హైలోకి మారాయి. వెళ్తూనే ఆమె మీద చేయేసి ఆమె మీదకి చేరిపోయాడు శ్రీ. ఇక తర్వాత మీకు తెలిసిందే. డ్రగ్కి మార్నింగ్ కూడా లేవలేదు శ్రీ. శ్రీని చూసి చిన్నగా నవ్వుకుంటూ నుదిటి మీద ముద్దు పెట్టి ఆమె అవతారం చూసుకొని ఒకవైపు సిగ్గు ఇంకోవైపు బాధ కలగలిపి వస్తుంటే మనసుకు సర్ది చెప్పుకుంటూ యథావిధిగా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది శ్రీజ. హాల్లో పేపర్ చదువుతున్న వ్యాసన్ని చూసి కాఫీ కలిపి అతని చేతికిచ్చింది. కాఫీ సిప్ చేయగానే, ఈరోజు కాఫీ ఏంటి కొత్తగా అనిపిస్తుంది అంటూనే కాఫీ మొత్తం తాగేశాడు వ్యాసన్ గారు. తాగిన కాసేపటికి అతడికి కళ్ళు తిరగడం, కడుపులో మంట మొదలైంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.